ఒక్కొక్క డ్రెస్కి ఒక స్టోరీ ఉంటుందండి. అందరిని డిజైన్ చేసిందో లేకపోతే ఎవరో గిఫ్ట్ చేసిందో ఏదో పర్టికులర్ ఈవెంట్కి కొనడమో ఇట్లా జరుగుతాయి. సో గైస్, దిస్ ఇస్ మై వార్డ్రోబ్ అండి. దిస్ ఇస్ ద హోల్ బిగ్ మిర్రర్ అనమాట. సో నేను డ్రెస్ అయినప్పుడు ఫుల్గా చూసుకోవచ్చు అనేసి పిచ్చిగా పెట్టేశాను. సార్ గుండెల్లో పట్టని నన్ను. ఒకప్పుడు నేను అలా చేసేదాన్ని, ఒక డ్రెస్ మళ్ళీ వేసుకునేదాన్ని కాదు, రిపీట్ చేసేదాన్ని కాదు, ఎక్స్పెన్సివ్గా కొనేదాన్ని, బ్రాండెడ్స్ కొనేదాన్ని. ఆ సాంగ్లో తాబు వేసుకున్న డాగ్రా అనమాట. ఇంట్లో బొంతలు ఉంటాయి కదా వేసుకునేవి, అది కూడా డిజైన్ చేశాను. ఐ కెన్ గో బ్యాక్ టు దట్ ఓల్డెన్ డేస్ అనిపిస్తుంది. చాలా పాపులర్ కదా ఈ సీక్వెల్ అదంతా. బార్బీ డాల్ లాగా అనిపిస్తుంది మా తమసు. ఇప్పుడు రకరకాలు మన ఇన్స్టాలో వస్తున్నాయి. నేను ఎప్పుడో నా చిన్నప్పుడే చేసేసాను అవన్నీ అనమాట. మా బావ తీసుకొచ్చాడు ఐ థింక్ 2 years బ్యాక్ రంజాన్ అనుకుంటా కదా. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. సో ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు నా పార్టీ వేర్ కబర్డ్ వార్డ్రోబ్లో నా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను సర్ది చాలా రోజులైందనమాట. సో దాంట్లో ఏం ఉంచుకోవాలి, ఏం తీసేయాలి, చాలా రోజులైంది. అవి ఇప్పుడు నాకు ఫిట్ అవుతాయా లేవా అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, సర్దుదామని కుదరలేదు. సో రేష్మా వచ్చింది, రేష్మాని రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ హెల్ప్ మీ రేష్మా చేద్దామని. సో ఎస్ అంది. అది కూడా పొద్దున్నుంచి అనుకుంటే ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. సో ఇప్పుడు మేము వీఆర్ రెడీ టు సార్ట్ అవుట్ ద డ్రెస్సెస్ అనమాట. సో నా పార్టీ వేర్ డ్రెస్సెస్. సో ఎలాగో నేను సార్ట్అవుట్ చేస్తున్నాను కదా, జస్ట్ నా ఒక్కొక్క డ్రెస్కి ఒక స్టోరీ ఉంటుందండి. అందరిని డిజైన్ చేసిందో లేకపోతే ఎవరో గిఫ్ట్ చేసిందో ఏదో పర్టికులర్ ఈవెంట్కి కొనడమో ఇట్లా జరుగుతాయి. సో నా డ్రెస్సెస్ వెనకాల ఏదో ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుంటూ అలాగే సర్దుతూ మీ అందరు కూడా చూపిస్తూ ఏది పెట్టాలి ఏది తీయాలన్నీ చూసుకుందాము అని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. అల్హమ్దులిల్లా ఇంట్లో అందరు బాగున్నారు అండ్ హెల్తీ అండ్ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. మీకు ఆ విషయాలు అంటే మీరు చూస్తూ ఉండండి, బ్లాగ్ మధ్య మధ్యలో మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. సో గైస్, దిస్ ఇస్ మై వార్డ్రోబ్. ఇంతకు ముందు కూడా నేను చూపించాను అందరికీ. సో అది నేను కనిపిస్తున్నానా, ఇది నేను. దిస్ ఇస్ అ టాల్ మిర్రర్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వన్ సెక్షన్. సో దిస్ ఇస్ వన్ మోర్ మిర్రర్. ఈ హోల్ వాల్ని నేను మిర్రర్గా డిజైన్ చేశాను. సో ఈ క్లోజ్ చేద్దాం ఫస్ట్. సో ఎస్, ఇది క్లోజ్ అయిపోయింది చూడండి. దిస్ ఇస్ ద హోల్ బిగ్ మిర్రర్ అనమాట. సో నేను డ్రెస్ అయినప్పుడు ఫుల్గా చూసుకోవచ్చు అనేసి సో చాలా పెద్ద మిర్రర్ పెట్టించాను. అంటే హోల్ పార్ట్ ఇస్ అ మిర్రర్ అండ్ ఇక్కడ కూడా చిన్న మిర్రర్ లాంటిది. అయితే ఇది నా శారీ సెక్షన్. లాస్ట్ టైం నేను చూపించాను. ఇవన్నీ కూడా సర్దాలి, కానీ ప్రస్తుతానికి నేను సర్దాలనుకున్నది ఇది. చాలా గిచ్చిబిచ్చిగా ఉంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ చూడండి ఎట్లా కుక్కాను, చూడండి కనిపిస్తుందా ఎలా ఉంది, మొత్తం పిచ్చిగా పెట్టేశాను. అది కూడా కవర్స్ అన్నీ. సో ఇవన్నీ సర్దాలి. సో సర్దుతూ మాట్లాడదాం. విల్ టేక్ రేష్మాస్ హెల్ప్. రేష్మా, అలైకుం. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు రేష్మా గారు? చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఈరోజు ముహూర్తం పెట్టావా దీనికి? ఎలాగైనా ఈరోజు చేయాలని అనుకుని ఇక్కడికి వచ్చాము. ఏమవుతుంది చూద్దాం. అవును, అంటే అసలు కుదరట్లేదు, కానీ ఈసారి డిసైడెడ్ అయ్యి ఒక కబడ్డే చేయాలి, తర్వాత మెల్లిగా చేసుకుంటాం. ఈ మధ్య ఇంట్లో చాలా పనులు ఉంటున్నాయి మాకు, అందుకే అనమాట. సో లెట్ స్టార్ట్. ఎస్, ఫస్ట్ పైన నుంచా? కింద నుంచి చేసుకుందాం. పైన ఏమైనా పెట్టాలంటే అప్పుడు పెట్టొచ్చు కదా. ఓకే, డన్. సో కిందే తీద్దామా ఫస్ట్? ఓకే. సో చాలా వరకు ఇక్కడ అన్ని స్కర్ట్స్ ఉన్నాయన్నమాట. సో స్కర్ట్స్ మీకు చూపిస్తాను ఫస్ట్. నా స్కర్ట్స్ అండ్ దిస్ ఇస్ వన్ స్కర్ట్. అన్నీ నా ఫేవరెట్ స్కర్ట్స్ అండ్ చాలా పాత స్కర్ట్స్ అనమాట. ఇది కలంకారీ వర్క్తో ఉన్న స్కర్ట్ అండ్ చాలా వేసుకున్నాను ఈ స్కర్ట్ కూడా. ఈ మధ్య ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కొంచెం లావే వేసుకోవట్లేదు. ఏమంటావు రేషం? మీకు టైం లేక వేసుకుంటలేదు. టైం లేక వేసుకోవట్లేదు. అక్కడ తపస్సు ఉంటాయి, అన్ని తీసి వేసేసుకుంటూ ఉంటా. సో ఇది చూసినప్పుడు అలా వేసుకోవాలి అనుకుంటా, కుదరదు. తొందరగా రెడీ అవుతా, తొందరలో ఉంటా. అక్కడ ఏది దొరికితే అది వేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఎనీవేస్, దిస్ ఇస్ వన్ స్కర్ట్. ఇది కూడా నాకు చాలా ఇష్టమని అలాగే పెట్టుకున్నాను. అండ్ నీకు ఒకటి ఇస్తాను, చూసావా అక్కడ? ఓకే, ఇది ఇంకొక స్కర్ట్. నాకు స్కర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి, ఇది ఇంకొక స్కర్ట్ అండ్ ఇక్కడ బార్డర్ ఉంది చూడండి, చక్కటి బార్డర్. సో మీరు పింక్, గ్రీన్, ఎల్లో ఏదైనా టాప్ తో మ్యాచ్ చేసి వేసుకోవచ్చు.
ఇది కూడా చాలా ప్రిటీగా ఉంటుంది. దిస్ ఇస్ వన్ స్కర్ట్. ఇది నేనే డిజైన్ చేశాను. నేను ఒకప్పుడు పోచంపల్లి వెళ్ళాను అనమాట. అక్కడ పోచంపల్లిలో ఏదో షూటింగ్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ పోచంపల్లి వర్క్ శారీస్ అవన్నీ చాలా అప్పుడు ట్రెండింగ్ కదా. సో అక్కడ నుంచి నేను చాలా మెటీరియల్ కొన్నా. ఆ మెటీరియల్ ఇది ఒక మెటీరియల్ అనమాట. సో దానికి ఆ మెటీరియల్కి ఇలా యాష్ కలర్ బార్డర్ ఇచ్చి ఇలా స్కర్ట్ కుట్టించాను. దీనికి సపరేట్గా యాష్ కలర్ టాప్ కుట్టించాను అనమాట. అది టైట్ అయిపోతే తీసేసాను. సో ఇది మాత్రం ఇలా ఉంది. దిస్ ఇస్ వన్ మోర్ స్కర్ట్. అన్ని చాలా పెద్ద ఫ్లేర్ ఉన్న స్కర్ట్స్ అండి, అంబ్రెల్లా కట్ లో ఉన్న ఫ్లేర్స్. నాకు అలా ఫ్లేర్స్ ఝాలర్ అంటారు కదా, ఫ్లేర్స్ ఇట్లా ఫోల్డ్ చేసిన ఫ్లేర్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది ఒక స్కర్ట్ అండ్ ఇది ఒక స్కర్ట్, వైట్ స్కర్ట్. కాకపోతే ఈ స్కర్ట్ కి ఏంటంటే ఇలా వచ్చింది. ఇది మేము జైపూర్ వెళ్ళినప్పుడు కొన్నాం అనమాట. అజ్మీర్ వెళ్ళాము అందరం కలిసి. సో అజ్మీర్ వెళ్ళినప్పుడు కొన్నాను. మేము సొంతంగా రికార్డ్ చేసుకుంటున్నాం అండి. రేష్మ అక్కడ నుంచి వచ్చింది, కెమెరా పడేసింది, ఒకేసారి గుండెల్లో పట్టని నన్ను. లక్కీగా కెమెరాకి ఏం కాలేదు, కింద పడలేదు, టేబుల్ మీద పడింది. టేబుల్ మీద ఒక పొడవు టేబుల్ ఉంటే దాని మీద పెట్టి రికార్డ్ చేస్తున్నా. సో నేను స్కర్ట్స్ మాత్రం చూపించాను, నువ్వు స్కర్ట్స్ ఫోల్డ్ చేసేయి. ఇది ఆల్టర్ నెక్ స్కర్ట్, మ్యాక్సీ లాంటిది. సో దీనికి ఇలా కట్టేసుకోవచ్చు అనమాట. ఆల్టర్ నెక్ ఇలా బీచ్ వేర్ ఇది. యాక్చువల్గా బీచ్కి లేకపోతే మనం ఏదైనా మంచి ఈవినింగ్ డిన్నర్ టైంలో అలా వేసుకోవచ్చు. నీ జాగా చెప్పారు కదా, ఒక్క జాగా అయినా వెళ్తప్పుడు వేసుకొని పోయారా అది చెప్పండి. డిన్నర్ అన్నారు, బీచ్ అన్నారు, వేసుకోను అది అట్లనే ఉంటది. మళ్ళీ తీసి ఎవరికైనా ఇచ్చేస్తారు. అది మన అందరికి ఉన్న అలవాటే. సో కాకపోతే ఈ మధ్య నేను స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేది ఏంటంటే, నాకు కరెక్ట్ గా వచ్చి ఫిట్ అయితే పెడుతున్నా, లేదంటే తీసేస్తున్నా కదా రేష్మ. ఇది చాలా పాతది. ఇది వస్తుందంటావు ఇప్పుడు? చాందీది కాదు, ఇది చాందీదే. నేను వేసుకున్నానా? కాదు, ఇది చాందీ బట్టలు దీంట్లో సగం ఉంది. కానీ నేను వేసుకున్నా. కాదు, మీరు వేసుకున్నారేమో కానీ ఇది చాందీది. ఎందుకంటే నాకు ఇది డ్రెస్ గుర్తుగా ఉంటాయి, ఉండిపోతుంది. అన్నిసార్లు వేసుకున్నా. నేను తీసేస్తూ ఉంటా, ఆమె పెట్టుకుంటూ ఉంటది. తన ఫేవరెట్ అయితే. అండ్ యా ఇదొకటి. నేను ఇది నాకు తెలిసి సెంట్రల్ లో కొన్నాను. పంజగుట్టలో సెంట్రల్ ఉండేది. సో అక్కడ కొన్నాను అనమాట. ఇదేంటంటే బ్రొకెట్ స్కర్ట్. సో దేని మీద ఏదైనా బేజ్ కలర్ దాని మీద మ్యాచ్ అవుతుంది. గోల్డ్ టాప్ ఏమైనా వేసుకొని కూడా వేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇది ఇంకో స్కర్ట్స్. ఎన్ని స్కర్ట్స్ ఆల్ స్కర్ట్స్. ఇది మొన్న వేసుకున్నానండి. ఇది కూడా నా ఫేవరెట్. ఇది కూడా గ్లోబల్ దేశీ అని మనకు ఇప్పుడు ఉందా లేదా బ్రాండ్ తెలియదు, ఆ బ్రాండ్ అనమాట. చూడండి ఇట్లా ఉంది అనమాట, కింద మొత్తం ఇలా ఉంది. ఫుల్ ఫ్లేర్ స్కర్ట్ అనమాట. సో బ్లాక్ మనందరికి తెలుసు అన్నిటి మీద మ్యాచ్ అవుతుంది. అండ్ దానికి ఇట్లా ఇచ్చారు, టసల్స్ ఇచ్చారు. ఇలా ఉంది అనమాట, కట్టుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక స్కర్ట్. సో ఎన్ని స్కర్ట్లో. సో ఇది సర్దేసి మీతో మళ్ళీ మాట్లాడతాం. ఇది ఇంకొక స్కర్ట్ అనమాట. ఇది రెడ్ అండ్ బేజ్. నాకు చాలా నచ్చింది స్కర్ట్. నేను ఇలా పైపింగ్ పెట్టించి కుట్టించాను అనమాట. ఇది కూడా మెటీరియల్ తీసుకొని కుట్టించాను. లాంగ్ బ్యాగ్ కదా రేష్మ? అవును, మా బాజీ డ్రెస్సెస్ చాలా మంచిగా డిజైన్ చేస్తారు. దీంట్లో కొన్ని ఉన్నాయి తబస్సుంవి. అది ఉంటే ఇక్కడ చూపిస్తాను, ఒకటైనా ఉంటే మీ అందరికి చూపిస్తాను. ఇది అయితే మా బాజీకు డ్రెస్సెస్ డిజైన్ చేయాలంటే చాలా ఇష్టం. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి. చూడండి ఇట్లా. ఇది కాకుండా మా అక్క ఒకసారి రాజస్థానీ ఘాగరా కావాలంటే బయటికి పోయి ఆ మెటీరియల్ తీసుకొచ్చి మా పుప్పుకి ఇచ్చి ఒకటి కుట్టించింది. అది చాలా సంవత్సరం దాకా ఉండే, మొన్న తీసేసాము, చాలా పాతగా అయిపోయింది అనేసి. కానీ చాలా మంచిగా ఉంది. అప్పుడు అది ట్రెండ్ లో ఉంది కదా. ట్రెండ్ లో ఉంది. అదేంటంటే చెప్తా ఉండు. అది అప్పుడు చుచ్చుతారా అని సాంగ్ ఉంది కదా, నిన్నే పెళ్ళాడతలు చుచ్చుతారా తారా. ఆ సాంగ్ లో
తాబు వేసుకున్న గాగ్రా అనమాట. సో చాలా ట్రెండింగ్లో ఉండింది అప్పుడు. అండ్ నాకు అప్పుడు బాంబే ఇవన్నీ రిలీజ్ అయ్యాయి, ట్రెండ్లో ఉన్నాయి గాగ్రాస్ అనమాట. సో నేను రేష్మ చెప్పినప్పుడు తబస్సుమ్కి చిన్నప్పుడు అన్ని ఫ్రాక్స్ నేనే డిజైన్ చేసేదాన్ని. అంత బిజీలో ఉంటూ మెటీరియల్ తీసుకొచ్చి నేనే డిజైన్ చేసి కుట్టించేదాన్ని అనమాట. సో మొన్నటి వరకు కూడా నా ఈవెన్ శారీస్ కూడా కొన్ని నేనే డిజైన్ చేసుకున్నా కదా రేష్మ. శారీస్ అన్ని కూడా శారీస్ డ్రెస్ లేకుండా మా అక్క ఇంట్లో బొంతలు ఉంటాయి కదా వేసుకున్నవి, అది కూడా డిజైన్ చేశారు. ఎస్ అండి, అంటే మనం కింద వేసుకుంటాం కదా క్విల్ట్స్. సో అవి కూడా నేను అంటే అప్పుడు మనకి క్విల్ట్స్ ఇవన్నీ చాలా రేర్ గా, అంటే ఇప్పుడు వచ్చేసాయి అన్ని రెడీమేడ్ గా అన్ని ఉన్నాయి. కానీ అవి కూడా నేను నా పాత బెడ్షీట్లు ఏమైనా ఉంటే దాన్ని ఎలా అంటే చక్కగా డిజైన్ చేసేదాన్ని అనమాట. అందరు చూసి ఎంత బాగుందా అని అడిగేవాళ్ళు అనమాట. ఎంత కాస్ట్లీయో అనుకునే వాళ్ళమ్మో ఈవిడ ఎంత కాస్ట్లీగా యూజ్ చేస్తుందని. సో నేను చాలా కొంచెంలో బ్రాండెడ్ లాగా డిజైన్ చేసేదాన్ని. ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి. ఐ విష్ ఐ కెన్ గో బ్యాక్ టు దట్ ఓల్డెన్ డేస్ అనిపిస్తుంది. ఇదిగోండి, చూపించలేదు, ఇది ఒకటి, ఇది నెట్టెడ్ ఇది అనమాట. ఇది ఎగ్జిబిషన్ నుంచి తీసుకున్నా. ఈ గౌన్ కూడా నేనే డిజైన్ చేశానండి. ఇట్స్ పార్టీ వేర్ గౌన్ అనమాట. చాలా బాగుంటుంది. నేను కొన్నిసార్లు వేసుకున్నాను, పిక్స్ ఉన్నాయో లేవో తెలియదు. రేష్మ నుంచి చూపిస్తుంది, చూపిస్తాను ఇప్పుడు. చూడండి, దానికి ఈ బో వచ్చింది. జస్ట్ అంటే క్లాసిక్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది షిమ్మర్ నెట్ లో డబుల్ నెట్ వేసాను అనమాట. చూడండి, ఇది ఒక నెట్, మళ్ళీ డబుల్ నెట్ వేసి 2 నెట్స్ ఉంటాయి, డబుల్ నెట్స్. అండ్ దానికి డబుల్ నెట్ కి ఇక్కడ మళ్ళీ క్యాన్ అవన్నీ ఇవ్వలేదు, ఓన్లీ డబుల్ నెట్ వేసేసి వదిలేసాను అనమాట. నో క్యాన్, దానికే ఒక మంచి లుక్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ సీక్వెల్. అప్పుడు చాలా పాపులర్ కదా ఈ సీక్వెల్ అదంతా. ఇది ఇంకొక స్కర్ట్ విత్ గోల్డెన్ చెరీ వర్క్ అనమాట. దీని మీద ఇట్లా కర్దానా వర్క్. క్యా బోల్తే రేష్మ ఇస్కో? స్టోన్, అది స్టోన్, జరీ అండ్ స్టోన్. ఇది ఒక స్కర్ట్ అనమాట, బేజ్ కలర్ పార్టీ వేర్ స్కర్ట్స్ ఇవన్నీ. ఇదిగోండి, ఇది మొత్తం ఫ్లేర్ ఇట్లా వచ్చింది. ఇది ఇంకొకటి ఇండిగో కలర్ లో, ప్లెయిన్ బ్లూ ఇండిగో అనమాట. దీనికి టాప్ కూడా ఉంది కదా రేష్మ? యా, ఇట్లా ఏమంటారు, అంగరక్ అంటారు కదా, అలాంటి టాప్ అనమాట ఇది. ఈ టాప్తో ఈ ఇండిగో స్కర్ట్. ఇది ఒకటి. మా వాడి స్కూల్ నుంచి వచ్చాడు, ఇదిగోండి ఇట్లా దొర్లుతున్నాడు. నో డార్లింగ్, you're not supposed to do that. Get up. Thagga. So one more designed gown by me, plain gown, beige color with the shimmery cloth అనమాట. ఇది షిమ్రీ, మీకు తెలుస్తుందో లేదో, షిమ్మర్ ఉన్న ఒక బేజ్, ఒక తెలియని ఒక బేజ్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే. దీన్ని కూడా ఒక చిన్న సైడ్ బో ఇచ్చి ఈ నెక్ ఏమో ఇలా పెట్టించాను అనమాట. సో దట్ ఇట్ లుక్స్ లైక్ క్రాస్లు ఇలా కట్టుకున్నట్టు. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ గ్రౌండ్ విత్ ఫుల్ ఫ్లేర్. ఇలా తిరిగితే రౌండ్గా ఇలా తిరిగితే ఇంత ఫ్లేర్ ఉంది చూడండి. ఇది కూడా రేష్మ నేను వెళ్ళి చార్మినార్ నుంచి తెచ్చాం కదా రేష్మ, చూడండి ఎంత ఫ్లేర్ ఉంది చూడండి. చాలా బాగుంటుంది ఈ గౌన్ కూడా. ఇది కూడా చాలా పాతది. నిజంగా చూస్తూనే తెలుస్తుంది పాతది. ఆ కలరే అలా ఉంది. కలర్ కాదు, ఈ డిజైన్ చెప్తున్నా. ఈ డిజైన్, ఈ బట్ట అప్పుడు వేసుకునేది చెప్తున్నా. ఇంక ఇవన్నీ సార్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ చూడాలి. ఇంకా నేను కొన్ని అక్కడ తీసేసాను చూడండి. ఇవి అక్కడ వేరే ప్లేస్లో పెట్టేవి ఇవన్నీ. సో ఏంటి అన్నీ ఇలాగే కింద వేసేసారు. ఇక్కడ ఏ మ్యాట్ ఏం వేయలేదు అని అనుకుంటున్నారేమో. నీట్గా ఉందండి, క్లీన్గా ఉంది, నీట్గా తుడిచి పెట్టాము. సో అందుకని వేస్తున్నాం అనమాట. ఇక్కడ రేష్మ చూడండి, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా రేష్మ? ఇది వేసుకోవాలని అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసింది, టీ తీసుకొస్తుంది ఇప్పుడు మాకు. చూడండి, ఇక్కడ వాటర్ తీసుకొచ్చి పెట్టింది. దట్స్ సో స్వీట్ ఆఫ్ హర్. మేము ఎప్పుడు పని చేసినా, అంటే మేమే కాదు ఎవరున్నా, మా వర్కర్స్ కూడా పని చేస్తున్నా, వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఏదైనా తినడానికి కానీ టీ కానీ కాఫీ కానీ అన్నీ చేసి పెడుతూ ఉంటాయి తపస్సు. అది చిన్న రిలాక్సేషన్ టైం అనమాట. సో అది కూడా తీస్తుంది గౌన్స్. ఇప్పుడు గౌన్స్ చూద్దాం. దిస్ ఇస్ వన్ మోర్ ప్రిటీ గౌన్. ఇది చాలా బాగుంటుంది. చాలా రోజులు అయింది ఇది కూడా కొన్ని. నాకు ఐ థింక్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా రేష్మ.
చాలా ప్రిటీగా గౌన్ ఇది, చాలా బాగుంటుంది. అయితే దీనికి మీరు గమనిస్తే ఈ స్లీవ్స్ లేవన్నమాట, దీనికి ఇక్కడ నుంచి ఇలా ఉండింది. సో నాకు నచ్చి తీసుకొని ఈ స్లీవ్స్ వేయించాను నేను, నెట్టెడ్ స్లీవ్స్ ఇట్లా వేయించాను. ఎందుకంటే నేను స్లీవ్లెస్ వేసుకొని ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు, సో అందుకే ఇలా వేయించాను. చాలా ప్రిటీగా ఉంటుంది ఈ గౌన్. ఇప్పుడు నేను వేసుకొని చూడాలి నాకు వస్తుందా రాదా అనేసి. ఇది వన్ మోర్ స్కర్ట్ డిజైన్డ్ బై మీ, యాజ్ ఇట్ ఈస్ డబుల్ ఫ్లేర్లో వేసి చేయించాను అనమాట. అయితే తబస్సుమ్ మేమందరం జైపూర్ వెళ్ళినప్పుడు ఇట్లా బాందని ఆ షర్ట్ చూపించు, ఈ షర్ట్ అనమాట దానికి యాక్చువల్గా ఈ షర్ట్ షల్వార్ అండ్ ఇది దుపట్టా అనమాట. సో నాకు షర్ట్ చాలా నచ్చింది. సో దీనికి కొంచెం పార్టీ వేర్లా చేయాలి, ఏం చేయాలి అని అర్థం కాలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇది తీసేసి ఈ దుపట్టా వేసి దీనికి సపరేట్గా తీసుకొని ఈ దుపట్టా వేసి ఈ స్కర్ట్ అనమాట దానికి. ఈ స్కర్ట్ రేషమ మునిగిపోతుంది దాంట్లో. సో ఇలా డిజైన్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది, ఇది కూడా చాలా బ్రైట్ అండ్ చాలా బాగుంటుంది. అక్క ఏదేదో చేస్తూ ఉంటది. ఒకసారి మా బీవీఆపీ ఉంది కదా, బీవీఆపీ కూతురు పెళ్లికి మా అక్క వేసుకొని వచ్చింది ఒక పాత సారీ దానికి లెహంగా లోపట అది ఏంటి స్కర్ట్ వేసుకుని దానిపైన చీర కట్టుకొని వచ్చింది. అందరు అక్కడ చూసి ఎంత వెరైటీగా ఉందో, ఎంత వెరైటీ, నాకు తెలుసు అవి లోపల ఏం నడుస్తుంది ఏంటి ఇట్లా వేసుకుని వచ్చారని నేను అనుకున్నాను. తర్వాత అందరు చెప్పుకుంటున్నారు చాలా మంచిగా అనిపించింది కదా, ఎట్లా డ్రెస్ అట్లా స్కర్ట్ మీద శారీ కట్టుకొని మంచిగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ సెట్ మొత్తమా అని నాకు అడుగుతున్నారు. నేను అవును, ఈ వీడియో చూసి వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు చూసాదా అనేసి ఇట్లా చేస్తూ ఉంటారు మా అక్కగారు. మనం ఎలా కట్టుకుంటాం ఎలా వేసుకుంటాం దాన్ని బట్టి ఉంటుంది. సో అలా డిజైన్ చేసేదాన్ని అనమాట. ఒక పెద్ద స్కర్ట్లో శారీ కట్టేసి, లేకపోతే శారీ మీద దుపట్టా, ఇప్పుడు రకరకాలు మన ఇన్స్టాలో వస్తున్నాయి. నేను ఎప్పుడో నా చిన్నప్పుడే చేసేసాను అవన్నీ అనమాట. ఇది కూడా నేను ఒక షాప్ ఓపెనింగ్ వేసుకున్నాను, చాలా బాగుంది. ఇది కూడా ఈ తబస్సుమ్ సమీరా వీళ్ళంతా అప్పుడు ఢిల్లీ వెళ్ళారనమాట. సో అక్కడి నుంచి తీసుకొచ్చారు, సీమా పెళ్ళికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇది అంటే ఒక నార్మల్ సూట్ అది మొన్న నేను వేసుకున్నాను యాక్చువల్గా, మన యుఎస్ఏ వెళ్తున్న ఒక ఈవెంట్కి వేసుకున్నాను. ఇది కూడా ఒక డిజైనర్ డిజైన్ చేసి ఇచ్చిన గౌన్, ప్లెయిన్ ఒక బ్రాన్స్ షేడ్లో ఉన్న లెహంగా అనమాట. అది ఒక బుట్టికి పెట్టుకోండి, మీరు పెట్టుకుంటా, టైం ఉంటే ఆ బొట్టికి కూడా పెడతా. ఇది నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్నానని నాకు చాలా నచ్చింది. ఈ మెటీరియల్ నచ్చితే తీసుకొని ఇలా డిజైన్ చేశాను అనమాట. సో ఇది చూడండి, ఇదంతా ఇలా బెల్ట్లా మిర్రర్ వచ్చింది. ఇదంతా నేను డిజైన్ చేశాను, ఒకటి తీసుకొని డిజైన్ చేస్తాను. ఇది కూడా గేరా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది కూడా నేను డిజైన్ చేశాను. అయితే దీనికి బ్లౌజ్ లాంగ్ బ్లౌజ్ అంటే ఒక కుర్తా ఇంతవరకు కుట్టించాను. అది టైట్ అయిపోతే తీసేసాను అనమాట. దీని మీద ఇంకా ఫ్రెష్గా వేరేది కుట్టించాలి ఇంకా. ఎస్, నెక్స్ట్ ఇది చాలాసార్లు చాలా పార్టీలకు వేసుకున్నాను నేను, చాలాసార్లు వేసుకున్నాను. నాకు చాలా నచ్చుతుంది కూడా. ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో ఉంటుంది. ఇది కూడా చిరాగల్లి లేన్లో తీసుకున్నాను యాజ్ యూజువల్. దీని కూడా ఈ స్లీవ్స్ లేకుండే అనమాట. సో నేను డబుల్ స్లీవ్స్, మీరు చూస్తే డబుల్ స్లీవ్స్, ఇవి 2 నెట్స్ స్లీవ్స్ అనమాట, 2 సార్లు వేసిన నెట్ అనమాట. మరి ఒకటే వేస్తే చాలా పల్చగా ఉందని తీసి నేను నెట్ వేయించి ఇది కూడా చాలా బాగుంటుంది, బ్లాక్ కలర్ గౌన్. అండ్ ఎస్, నెక్స్ట్ రేష్మ, ఇది ఇంకొకటి అనమాట. ఇది తబస్సుమ్ నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇచ్చింది. ఫుల్ ఫ్లేర్తో ఉందన్నమాట. చాలా, ఇది నేను ఏదో పార్టీలో వేసుకొని ఇన్స్టాలో నేను పిక్స్ కూడా క్లిక్ చేసి పెట్టాను, మీరు చూడొచ్చు. అండ్ దీనికి ఇలా వచ్చింది. నేను యాజ్ యూజువల్ స్లీవ్లెస్ వేసుకోను కాబట్టి ఇదిగోండి, దీనికి ఈ ఆరెంజ్ కలర్ ష్రగ్ అనమాట.
దీన్ని వెతికి కలర్ ష్రగ్ దొరకక వెతికానండి, మామూలుగా వెతకలేదు. ఎందుకంటే రేర్ కలర్ కదా ఇది, పీకాక్ ప్యారెట్ గ్రీన్, చాలా రేర్ కలర్. సో ఈ ష్రగ్తో అలా వేసుకున్నాను, చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ అండ్ కాటన్, చాలా బాగుంటుంది. సో అదండి మన ఈ ర్యాక్ ఇలా ఖాళీ అయింది. ఈలోగా మా ఫ్రాలిక్ తబస్సు నా కోసం రోజ్ కుక్ అండ్ టీ తెచ్చిచ్చింది, అండ్ వాటర్ కూడా ఉంది. కాబట్టి చిన్న బ్రేక్ తీసుకొని మీతో మళ్ళీ మాట్లాడాలి. సో ఇది ఇంకొక గౌన్, ఇది తబస్సును తెచ్చుకుందనమాట. కానీ నేనే వేసుకున్నాను, 2-3 సార్లు వేసుకున్నాను, నేనే వేసుకున్నాను. చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది. ఇది కూడా నేను డిజైన్ చేసిన లెహెంగా, అంటే స్కర్ట్ లాంటిది. బట్ ఇది ఏంటంటే నేను బ్లాక్, బేజ్, వైట్ అండ్ క్రీమ్ కలర్, ఈ 4 కంపల్సరీగా, ఈ 4 కలర్స్ ఉంటే మనం దేని మీదైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ఈ గౌన్ కూడా స్లీవ్స్ లేవన్నమాట. ఈ ఫ్లాస్కి మ్యాచ్ అవ్వాలని దొరకకపోతే ఈ క్లాత్ తీసుకొని ఇలా ఫ్లవర్స్తో డై చేయించాను. ఈ క్లాత్ డై చేయించి నాకు ఈ కలర్ నచ్చి ఇలా స్లీవ్స్ వేయించాను అనమాట, లాంగ్ స్లీవ్స్ గౌన్కి. ఇది కూడా చాలా ప్రెటీగా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక లెహెంగా, ఇదంతా ఒక లెహెంగా అనమాట. దీనికి వాళ్ళు క్రాప్ టాప్ ఇచ్చారు, చిన్న క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా ఇచ్చి దుపట్టా ఇచ్చారు. సో నేను వేసుకోను అలా. సో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ నేను ఆ క్రాప్ టాప్కి ఇది జాయింట్ చేశాను. జాయింట్ చేసి ఇలా గౌన్లా చేసి ఈ స్లీవ్స్ ఇదంతా నేను మళ్ళీ అటాచ్ చేయించాను అనమాట. రా సిల్క్లో ఉంది. అండ్ ఇది నేను సమీరా అన్వర్ వలిమాకి వేసుకున్నాను. అంటే ఇంట్లోనే చేసాం మేము, ఎక్కడ ఏం హంగామా చేయలేదు, ఇంట్లోనే చేసిన ఫంక్షన్ వలిమాకి వేసుకున్నాను. మీరు సమీరా అండ్ లేకపోతే అన్వర్ వలిమా పిక్స్లో చూడొచ్చింది. ఇది తపస్సుని తీసుకొచ్చింది ఇది కూడా, కానీ ఇప్పటి వరకు వేసుకోలేదు. ఇది తెచ్చి చాలా రోజులైంది కానీ వేసుకోలేదు. ఇది కూడా అలాగే. ఇది చాలా చాలా స్పెషల్ డ్రెస్ మా అక్క గురించి, అక్క కోసం. ఎందుకు అంత స్పెషల్? ఎందుకంటే మా బావ తీసుకొచ్చాడు. ఐ థింక్ 2 years బ్యాక్ రంజాన్ అనుకుంటా కదా. రంజాన్ కా మీ యానివర్సరీకి ఏమో. యానివర్సరీకా? లేదు, యానివర్సరీకే తీసుకొచ్చారేమో. ఓకే. స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి కుట్టించి మరీ దగ్గరగా ఉండి తీసుకొస్తే మా అక్క ఒక్కసారి వేసుకోలేదు. అంటే అవకాశం రాలేదు. అంత హెవీ డ్రెస్ చూడండి, ఎంత హెవీగా ఉంది, అది చాలా హెవీగా ఉంది. అంటే ఇట్లా పట్టుకుంటే కూడా చాలా బరువుగా ఉందండి అది. నేను ఇప్పటివరకు నేను డిజైన్ చేసిన గౌన్స్ అన్ని లైట్గా ఉంటాయి, ఇది చాలా హెవీ. దాని దుపట్ట కూడా ఉంది ఇక్కడ కింద, రేష్మ పైకి ఎక్కుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇంకొక గౌన్. సో దీనికి ఒక స్టోరీ ఉంది. దీని కూడా ఏంటంటే ఈ మెటీరియల్ నాకు చాలా నచ్చిందనమాట. మీకు దగ్గరలో అర్థమవుతుందో లేదో తెలియదు నాకు, కానీ చాలా మంచి బ్లూ, చాలా నచ్చింది. అయితే దీనికి గౌన్ సెట్ అవ్వట్లేదు, గౌన్కి క్లాత్ సరిపోలేదు. ఇంతే క్లాత్ ఉంది. చాలా రోజులు వెయిట్ చేశాను ఇలాంటి క్లాత్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని. అప్పుడు దాన్ని లోపల ఇట్లా ఇది ఓన్లీ ఇట్లా టాప్ వచ్చేటప్పుడు పెట్టి ఇట్లా ఓపెన్ పెట్టి ఈ లోపల ఇంకొక నెట్ తీసుకొని దీంట్లో సాటన్ క్లాత్ వేసాను. సో ఆ షైనింగ్ రావాలనేసి ఇట్లా డిజైన్ చేశాను. లేడీ మనీష్ మల్హోత్రా. ఐ విష్ వాడంత ఎదగాలని మొక్కు. అయితే వాడు మనీష్ మల్హోత్రాలో 1% అయినా చాలు, అవుతారు. చాలా ప్రిటీగా ఉంది, కలర్ కూడా చాలా మంచిగా ఉంది. కలర్ నచ్చి అందుకే అంత వెయిట్ చేసి కుట్టించాను. సింపుల్ అండ్ బెస్ట్. సో వన్ మోర్ ఘాగ్రా. ఇది దీని స్టోరీ ఏంటంటే యాక్చువల్గా సేమ్ ఎల్లో షర్ట్ షల్వార్ ఉండింది కదా. ఆ షర్ట్ షల్వార్ ఒక ఫంక్షన్లో మేము మంజా వేసుకున్నాం ఆల్రెడీ. సో ఆ మంజా అలా వేసుకున్నాము. మళ్ళీ షర్ట్ షల్వార్ కాకుండా ఆ షర్ట్ మళ్ళీ రీయూజ్ చేయాలి. ఏం చేయాలంటే దాన్ని దుపట్టా అండ్ లెహంగా వేరే చేసి ఆ షర్ట్ యూజ్ చేసి ఇలా డిజైన్ చేశాను. ఆ షర్ట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. నెక్స్ట్ టైం మనం ఇలా బాక్సెస్ దొరుకుతాయి కదా, ఆ బాక్సెస్ తెచ్చి ఆ బాక్సెస్ జిప్ పౌచ్ లా బాక్సెస్ ఉంటాయి, ఈజీగా ఉంటుంది పెట్టడానికి. అది తీసుకొద్దాం. ఇలా కవర్స్ లో పెడితే చూడడానికి బాగాలేదు. ఓకే, నెక్స్ట్ టైం అది తెచ్చి దాంట్లో పెడదాం. ఓకే, ఆల్మోస్ట్ సెట్ అండి. ఇవి మా ఆయన సూట్స్. ఇవి ఇక్కడ ఒకటి సూట్ ఉంది, ఇక్కడ ఒక సూట్ ఉంది. ఇది మా వాడిది, మిగతా అన్ని నావే.
సో ఇప్పుడు కామెంట్స్లో మీకు ఏ పర్టికులర్ డ్రెస్ నచ్చింది, లెహంగానో లేకపోతే స్కర్టో లేకపోతే గౌన్స్లోనో ఏది ఎవరికి నచ్చింది, ఏ కలర్ నచ్చింది, ఏ గౌన్ నచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో ఫైనల్గా అంతా సెట్ అయిపోయింది. నాకు ఒక హ్యాపీనెస్ ఏం తెలుసా, మన ఆడవాళ్ళందరికీ పాత డ్రెస్సులు ఫిట్ అవుతాయి చూడండి, అప్పుడు మనకు తెలియని ఒక ఆనందం వస్తుంది కదా. అబ్బా ఇంకా నేను అదే సైజులో ఉన్నానా అనేసి. ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతారు, నేనైతే కనెక్ట్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు పాత డ్రెస్ వేసుకుని, పాత జీన్స్ కానీ బ్లౌజెస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు ఐఎమ్ స్టిల్ ఫిట్టింగ్ ఇన్ దిస్ డ్రెస్, సో ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటూ ఉంటాను అనమాట. సో మీ అందరు కూడా దీన్ని కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. ఐ హోప్ ఆల్ ద లేడీస్ మనం అందరు దీన్ని కనెక్ట్ అవుతాం కదా. ఐ హోప్ నా డ్రెస్సెస్ అన్నీ మీకు నచ్చుంటాయి, నా డిజైన్స్ మీకు నచ్చుంటాయి అని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.